చరణ్ పొద్దున్నే ఇంట్లో నుంచి బయటికి రాగానే బయట వరండా అంటే బయట దగ్గర గేట్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర పట్టీ కనిపిస్తుందనమాట. కాలు పట్టీ. ఏంటిది ఈ పట్టీ పల్లవిదిలాగుందే అని చెప్పి ఇంట్లోకి వస్తాడనమాట. పల్లవి పల్లవి అనుకుంటూ ఇక ఇంట్లో అందరూ వచ్చేస్తారు. ఏంట్రా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు పల్లవికి చూపించి ఈ పట్టీ నీదే కదూ పల్లవి అని చెప్పి అనగానే ఇక పల్లవి తను కాలెత్తి చూసుకుంటుంది. ఒక కాలుకి ఒక పట్టీ ఉంటుంది, ఇంకో కాలుకి ఉండదనమాట. నాదేనండి అని చెప్పి అనగానే నైట్ ఎక్కడికి వెళ్ళావు చెప్పు, బయటికి వెళ్ళినట్టున్నావు అని చెప్పి అనగానే నేనా లేదండి రూమ్లోనే ఉన్నాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇది మెయిన్ గేట్ దగ్గర దొరికింది అంటే నువ్వు నైట్ ఎక్కడికో బయటికి వెళ్ళావు కాదు, ఎక్కడికి వెళ్ళావు చెప్పు అనగానే ఎక్కడికి వెళ్ళావే బయటికి, నీ పట్టి బయట కనిపించిందంటే బయటే నువ్వు బయటకు వెళ్ళినట్టే అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటుంది. అయ్యో లేదండి అని చెప్పి పల్లవి అంటుంది. మరోపక్క బామ్మ కంగారు పడుతూ ఉంటే ఎందుకే బామ్మ కంగారు పడతావని చెప్పి చంటి అంటూ ఉంటే ఎందుకంటే పల్లవి నిజంగానే బయటికి వెళ్ళింది కాబట్టి అని చెప్పి అంటుందన్నమాట బామ్మ. వదిన బయటికి ఎందుకు వెళ్ళింది నైట్ టైం అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే ఎందుకంటే అది జాబ్లో జాయిన్ అయింది, ఎఫ్ఎం స్టేషన్లో జాకీగా చేస్తుందంట అని చెప్పి బామ్మ చెప్పడంతో ఇక చంటి కూడా షాక్ అవుతాడు. మరి జాబా అని చెప్పి గట్టిగా చంటి అరుస్తాడనమాట. ఒక్కసారిగా మాట వినేసరికి మరి జాబా అన్న మాట అందరూ విన్నారా లేదా అనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.